ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ సంపాదించిన డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది, దాన్ని ఎలా సురక్షితంగా సేవ్ చేసుకోవాలి అనే ప్రశ్నలు కూడా చాలా మందిని అలజడిపరుస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టాలు వస్తాయేమోనని భయపడేవారు ఉన్నారు. మరోవైపు బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఇచ్చే పెట్టుబడుల కోసం వెతికే వారికి పోస్ట్ ఆఫీస్ అందించే ఈ ప్రత్యేక పథకం చాలా సరైన ఎంపికగా నిలుస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీ అసలు డబ్బు ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. ప్రతి నెల వడ్డీ రూపంలో మీకు ఒక స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నందున పెట్టుబడిపై హామీ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది. అంటే మీరు పెట్టిన అసలు మొత్తం ఎలాంటి మార్పు లేకుండా చివరికి తిరిగి లభిస్తుంది. మధ్యలో ప్రతి నెల లాభం మాత్రమే మీ బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఈ కారణంగా పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం చాలా మంది సేవ్ చేయాలనుకునే వారికి విశ్వసనీయమైన ఆప్షన్గా మారింది. MIS పథకం అంటే ఏమిటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే ఈ పథకం మీ జమ చేసిన మొత్తంపై ప్రతి నెల వడ్డీని చెల్లించే విధానం. మీరు బ్యాంకులో FD పెడితే పరపతి పూర్తయ్యే సమయంలో ఒకేసారి మొత్తం లభిస్తుంది. కానీ MISలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ వడ్డీ ప్రతి నెల మీ చేతిలోకి వస్తుంది. అంటే మీరు ప్రతి నెల వచ్చే ఖర్చులకు ఉపయోగించుకునేందుకు ఒక చిన్న జీతంలా ఈ పథకం పనిచేస్తుంది. ఈ పథకంలో ఖాతా తెరవడానికి కనీసం ₹1000 డిపాజిట్ చాలు. వ్యక్తిగతంగా ఒకరు ఖాతా తెరిస్తే గరిష్టంగా 9 లక్షల వరకు జమ చేయవచ్చు. అయితే భర్త, భార్య లేదా కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ తెరిస్తే డిపాజిట్ పరిమితి 15 లక్షల వరకు పెరుగుతుంది. అంటే కుటుంబం కోసం ఒక స్థిరమైన ఆదాయ వనరుగా చేయాలనుకునే వారికి ఇది మరింత ప్రయోజనకరం. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.4%గా నిర్ణయించబడింది. ఈ రేటు ప్రకారం మీరు 15 లక్షల రూపాయలు జమ చేస్తే ప్రతి నెల దాదాపు ₹9,250 మీ ఖాతాలో జమ అవుతుంది. మీరు 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు సుమారు ₹5,550 లభిస్తుంది. కాబట్టి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో డబ్బు అలాగే ఉంచి చిన్న వడ్డీ సంపాదించడానికంటే MISలో పెట్టుబడి పెడితే మీ ఖర్చులకు మరింత ఉపయుక్తమైన స్థిర ఆదాయం లభిస్తుంది. ఈ పథకం కాలం మొత్తం 5 సంవత్సరాలు. అంటే మీరు జమ చేసిన అసలు మొత్తం పూర్తిగా 5 సంవత్సరాలు పోస్ట్ ఆఫీస్లో సురక్షితంగా ఉంటుంది. 5 సంవత్సరాలు పూర్తయ్యాక మొత్తం డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు కావాలనుకుంటే ఖాతాను మరో 5 సంవత్సరాలకు రెన్యూ కూడా చేయవచ్చు. అలా చేస్తే మీరు తిరిగి నెలవారీ ఆదాయం పొందడాన్ని కొనసాగించవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే 1 సంవత్సరం పూర్తయ్యాక ఖాతాను మూసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కొంత జరిమానా ఉంటుంది. 1 నుండి 3 సంవత్సరాల మధ్యలో ఖాతా మూసుకుంటే మొత్తం అసలు డబ్బుపై 2% తగ్గింపును పోస్ట్ ఆఫీస్ చేస్తుంది. 3 సంవత్సరాల తర్వాత అయితే జరిమానా కేవలం 1% మాత్రమే ఉంటుంది. పూర్తి 5 సంవత్సరాలు నింపితే ఎలాంటి నష్టం లేకుండా గరిష్ట ప్రయోజనం పొందవచ్చు. ఈ పథకం రిస్క్ లేకుండా స్థిర ఆదాయం కోరుకునే వారికి అత్యంత అనుకూలం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాలనుకునేవారు, రిటైర్ అయిన వ్యక్తులు, నెలవారీ ఖర్చులకు హామీతో వచ్చే ఆదాయాన్ని కోరేవారు ఈ పథకాన్ని విరివిగా ఉపయోగించుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులు తమ PF మొత్తం లేదా సేవింగ్స్లో కొంత భాగాన్ని ఇక్కడ పెడితే నెలవారీ ఇంటి ఖర్చులు సులభంగా నిర్వహించుకోవచ్చు. ఈ కారణంగా MIS పథకం సీనియర్ సిటిజన్లకు ఒక నమ్మదగిన ఆర్థిక సహాయకుడిగా పరిగణించబడుతోంది. MIS ఖాతా తెరవడం కూడా చాలా సులభమైన ప్రక్రియ. సమీపంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్కు వెళ్లి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డిపాజిట్ చేయాల్సిన డబ్బునివ్వడం ద్వారా ఖాతా వెంటనే ఓపెన్ అవుతుంది. నగదు లేదా చెక్కు ద్వారా కూడా డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకుల కంటే పోస్ట్ ఆఫీస్ పై ప్రజలకు ఉన్న నమ్మకం కూడా ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కాబట్టి డబ్బును ఖాతాలో అలాగే ఉంచి తక్కువ వడ్డీ పొందడం కంటే పోస్ట్ ఆఫీస్ MISలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల నిరంతరం వచ్చే ఆదాయాన్ని పొందవచ్చు.